హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్స్ శ్రీకాళహస్తిలోని టెంపుల్ రూమ్స్. ఇవి ఈ శ్రీకాళహస్తి టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. టెంపుల్ అవుట్స్కట్స్లో ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ఇల్లులు కానీ రూమ్స్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ టెంపుల్ సంబంధించిన రూమ్స్ మాత్రమే ఉంటాయి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది రూమ్స్కి రావడానికి రోడ్డు. మొత్తం ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. గుట్టలు కొండలలో ఉంటుంది. మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి వాహనాల సౌండ్స్ కానీ పొల్యూషన్ కానీ ఏమి ఉండదు. దీని పేరు కైలాస సదన్. దీంట్లో మేము బ్లాక్ నెంబర్ 2లో రూమ్ తీసుకున్నాము. రండి, ఇదే బ్లాక్ నెంబర్ 2. లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది బ్లాక్ నెంబర్ 2కి ఎంట్రన్స్. కనబడుతున్నదే మెయిన్ డోర్. ఇది లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ మేము తీసుకున్న రూమ్ ఉంటుంది. రైట్ సైడ్ లాస్ట్ మేము తీసుకున్న రూమ్. ఇదే మా రూమ్ నంబర్ 15. రూమ్ లోపలికి వెళ్ళగానే చెప్పులు కానీ షూస్ కానీ వదలడానికి ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. నుంచి లోపలికి వెళ్తే ఒక హాల్ ఉంటుంది. ఇంత హాల్ ఉంటుంది. ఈ హాల్లో సోఫా సెట్ ఉంటుంది. మనం భోజనం చేయడానికి ఒక డైనింగ్ సెట్ ఉంటుంది. అలాగే ఒకటి ఐరన్ సోఫా కూడా ఉంటుంది. కిటికీలో నుంచి చూస్తే పక్కనే ఒక పెద్ద గుట్ట కనబడుతుంది. కనబడుతున్న బిల్డింగ్స్ గంగా సదన్. ఇవి కూడా శ్రీకాళహస్తిలోని టెంపుల్ రూమ్స్. ఇవి కూడా ఈ 2 బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి ఈ ఏరియాలో. పక్కన రూమ్ ఏమో ఇది బెడ్రూమ్. బెడ్ లో పెద్దవారు 3 కంఫర్ట్ గా పడుకోవచ్చు. మనం తీసుకొచ్చిన బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఒక అల్మారా ఇచ్చారు. ఏసీ ఉంది. అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్. రూమ్స్ మాత్రం చాలా పెద్దగా, విశాలంగా, పీస్ఫుల్ గా, నీట్ గా ఉన్నాయి. ఇది వాష్రూమ్ ఫ్రెండ్స్. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వెస్ట్రన్ వాష్రూమ్ ఇది. దీంట్లో కూడా హాట్ వాటర్ గీజర్ ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ శ్రీకాళహస్తి మాత్రం ఖచ్చితంగా ఇందులో రూమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.